కేసినేని చిన్ని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపొందింది. ఈ నెల 4న ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని, కొలికిపూడికి అదే రోజు సాయంత్రం 4 గంటలకు రావాలని చిన్నికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ సమాచారం అందించింది. ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యే కొలికిపూడికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ సమాచారం అందించింది. హాజరు కావాలని ఈ నెల 4వ తేదీన పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక, తిరువురు వివాదానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇరువురు నేతలు ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఈరోజు సమాచారం పంపించారు. 4వ తేదీ ఉదయం 11 గంటలకు కొలికిపూడి శ్రీనివాసరావును రావాలి అని క్రమశిక్షణ కమిటీ కోరింది. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి ఎంపీ కేసినేని చిన్నిని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలి అని ఆదేశించింది. వీళ్ళిద్దరి వర్షన్స్ కూడా తీసుకొని ఒక నోటును తనకు అందజేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. తాను వచ్చిన తర్వాత ఇరువురిని పిలిపించి కూడా మాట్లాడతాను అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఎటువంటి వివాదాలు ఉన్నా కూడా వాటిని పరిష్కరిస్తాము అని. అయితే ఒకవేళ పార్టీ లైన్ దాటి ఎవరైనా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోము అని చెప్పి సీఎం చెప్పారు. టికెట్ ఇచ్చే నాడే పార్టీ సిద్ధాంతాలు, పార్టీకి సంబంధించి కమిట్మెంట్, లాయలిటీ వీటన్నిటిని కూడా చూసుకుని ఉండాల్సింది అని చెప్పి కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో విభేదాలకు సంబంధించిన వివాదాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వాటన్నిటినీ కూడా ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. ఈ ఇరువురిని కూడా తిరువురు వివాదానికి సంబంధించి ఇరువురిని కూడా ఈ నెల 4వ తేదీన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలి అని చెప్పి ఈ రోజు వారి ఇరువురు నేతలకి కూడా సమాచారం పంపినట్టు తెలిసింది. విజయ చంద్రిక.